అందరము ప్రార్థనలో వెళ్ళబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద మోడ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన, విజ్ఞాపన పోరాటంలో మనం పోబోతున్నాం. కానీ ఆ పోరాటంలోనికి మనం అడుగు పెట్టకముందు కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఎక్కువ మాట్లాడని రోజు ఎక్కువ మనం ప్రార్థన చేద్దాము. కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసి ఎక్కువ ప్రార్థనలో గడుపుదాం. ఎందుకంటే మనము ఆధ్యాత్మికమైన పోరాటంలో మనం ఉన్నాం. ఈ ఆధ్యాత్మికమైన కార్యాలు ఆధ్యాత్మికంగా గెలవంది అవి మన చేతిలో మనం పొందుకోలేం. కాబట్టి వితౌట్ ఫైటింగ్ స్పిరిచువల్లీ వీ కెనాట్ సీ విక్టరీస్ స్పిరిచువల్లీ. ఆధ్యాత్మికమైన గెలుపులు మనము పొందుకోలేము. దేవుని బిడ్డలారా, సంఘము ఒక ప్రయాణంలో ఉందన్న సంగతి నేను తరచుగా చెప్తూ ఉంటాను. కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కొంతమంది సంఘానికి రావడానికి కారణము ఏంటి అంటే బలం తెచ్చుకోవడానికి, నేర్చుకోవడానికి మాత్రమే వస్తారు. మంచిదే, రావాలా, నేర్చుకోవాలా, కట్టబడాలా, మంచిదే. కానీ దేవుడు సంఘాన్ని ఒక పరికరముగా ఈ భూమిపైన తన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన స్థాపించినాడన్న సంగతిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు ఏవైతే ఈ భూమిపైన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో అది సంఘము ద్వారా అది నెరవేర్చడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి, అకంప్లిష్ చేయడానికి, నెరవేర్చుకోవడానికి దేవుడు సంఘాన్ని వాడతాడు. దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు నేను నా రాజ్యాన్ని లేకపోతే పాతాళపు ద్వారాల్ని పగలకొట్టేది అది అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, సువార్థికుల ద్వారా నేను కూల్చబోతున్నాను ఒక్కొక్కరిని అని మాట్లాడలేదు. సంఘము ద్వారా నేను పాతాళపు ద్వారాలు నిలవలేకుండా నేను చేస్తాను అన్నాడు. అంటే సంఘము ఆ యొక్క రక్షించబడిన తర్వాత, మనం సంఘంగా మనం కూడుకున్న తర్వాత మనం ఒక ప్రయాణంలో ఉన్నాము. ఆ ప్రయాణంలో మనం కదులుతున్నప్పుడు దేవుడు ఆయన యొక్క ఉద్దేశాలను సంఘం ద్వారా నెరవేర్చుకోవడానికి సంఘం ఎదుట తీసుకొని వస్తూ ఉంటాడు. ఒకవేళ సంఘస్థులు వాళ్ళ యొక్క సొంత కార్యాలలో, జీవితాలలో నిమగ్నమై కేవలము వాళ్ళ వ్యవహారాల్లోనే దేవుడు అవసరము అన్నట్టుగా వచ్చిపోతూ ఉంటే అటువంటి వారు దేవుడు ఏదైతే చేయనే ఉద్దేశిస్తున్నాడో దాంట్లో వాళ్ళకి పాలిభాగము ఉండదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని వాడుకోలేడు. అటువంటి దృష్టి లేని వారిని, అటువంటి ఆలోచనతో నడవని వారిని ఆయన ఉద్దేశాల కోసము ఆయన నిలబెట్టుకోలేడు, వాడుకోలేడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడెక్కడైతే కార్యములు చేయాలనుకుంటున్నాడో, ఎక్కడెక్కడైతే ఆయన కదలాలనుకుంటున్నాడో అక్కడ ఆయన ఏం చేస్తాడంటే ద్వారాలు తెరుస్తాడు. హీ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ అస్ టు మినిస్టర్ దేర్. ఆ స్థలాలు కానీ, ఆ ప్రాంతాలు కానీ దేవుడు ఏం చేస్తాడంటే ద్వారాలు తెరుస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ దేవుడు ద్వారము తెరవనప్పుడు సంఘం యొక్క పాత్ర ఎలాగుండాలి? ద్వారము తెరిసిన తర్వాత సంఘము ఆ ద్వారం నుంచి ఎలా పరిగెత్తాలి? ఈ రెండు సినారియోస్ ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఒకవేళ ఎవరింటికైనా మీరు వెళ్ళినారు, వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా మీరు చేసే పని ఏంటిది? తలుపు దగ్గర నిలబడి ఏం చేస్తారు? తట్టుతారు. అవునా కదా? తట్టిన తర్వాతనే తలుపులు తీయబడతాయి. తీయబడిన తర్వాతనే లోపల ప్రవేశిస్తారు. అవునా కదా? కొంత కాలంలో దేవుని బిడ్డలారా, సంఘానికి ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే ద్వారాలు తెరవబడని పరిస్థితులు వస్తాయి. ఆ టైంలో సంఘం యొక్క పాత్ర ఏంటిదంటే తలుపు కొడుతూ ఉండాలి. అంటే తలుపు కొడుతున్నారు అంటే దాని అర్థం ఏంటిదంటే అది ఇంకా మూత వేయబడి ఉంది, తెరవబడలేదు. అందుకోసమే సంఘము తలుపులు తడుతూ ఉంటాయన్నమాట. ప్రభువా తలుపు తెరవవా, ప్రభువా నూతన ద్వారాలు తెరవవా, నీ యొక్క రాజ్యము విస్తరించినట్లుగా నూతన ప్రాంతాలలో ప్రభువా
నీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడినట్లుగా తండ్రి నీ ద్వారాలు తెరవవా అంటే గమనించండి, రాజ్యం పైన దేవుని యొక్క ఉద్దేశం పైన దృష్టి కలిగిన సంఘము ఏమి ఆలోచనతో ఉంటుందంటే, మేము ఒక పనితోనున్నాము, ఒక పని పైన ఏర్పాటు చేయబడ్డాము, ఇప్పుడు పని చేయడానికి ద్వారాలు కనబడట్లేదు, కనబడడానికి మేము తట్టాలి. మనకు మత్తయి సువార్తలు కూడా మనం చూస్తాము, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు అనుగ్రహించబడును. అక్కడ దేవుడు కూడా మంచి ఈవులు ఇవ్వడానికి తట్టుమంటున్నాడు, అడుగుమంటున్నాడు, వెతుకుమంటున్నాడు. ఆయన ఏవైతే ఇవ్వాలనుకుంటున్నాడో, ఏవైతే చెయ్యాలనుకుంటున్నాడో దాని విషయంలో అడగండి. ఒక ఉపమానం కూడా చెప్పినాడు. ఉపమానం ఏంటిదంటే, రాత్రి వేళలో ఒక స్నేహితుడు ఒక గృహానికి వచ్చినప్పుడు గృహంలో ఆహారం లేదు. ఒక గెస్ట్ వచ్చినాడు, ఆహారం లేదు. అయితే ఆ యొక్క యజమానుడు ఏం చేసినాడంటే, పక్కన స్నేహితుడి ఇంటికి వెళ్ళి, అయ్యా తలుపు కొడతా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? తలుపు కొడతా ఉన్నాడు. గట్టిగా కొట్టి ఏమని పలుకుతా ఉన్నాడంటే, తీ అయ్యా తీ, ఎందుకంటే నా ఇంట్లో ఒక గెస్ట్ వచ్చినాడు, ఆహారం లేదు. ఈయన అంటాడు, నా పిల్లలు నిద్రిస్తూ ఉన్నారు, ఆటంకపరచకు, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను ఇప్పుడు రాలేను అన్నప్పటికీ ఆయన బయట ఉండి తడతా ఉంటాడు. అయ్యా ఈ తినడానికి ఏం లేదు. ఆయన లెగిసి వస్తాడంట, తప్పకుండా ఆయన లెగిసి వస్తాడు. ఎందుకు వస్తాడు తెలుసా? ఆ యొక్క స్నేహితుడు నిజంగా అవసరతలో ఉన్నందుకు రాడు. ఆయన విసిగిస్తూ ఉన్నాడు, పర్సిస్టెంట్గా తడతా ఉన్నాడు, టక కొడతా ఉన్నాడు. ఇదే విషయము లూకాసు సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆ విధవరాలు అన్యాయస్తుడైన ఆ యొక్క జడ్జి దగ్గర, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, న్యాయము చేకూర్చావా, టక కొట్టడం అనమాట. మరలి నువ్వు ఈ టైంకి రా అంటే ఆ టైంకి వెళ్ళి నిలబడ్డాము. అది దేనికి సాదృశ్యం అంటే, మరలా వెళ్ళి తలుపు కొట్టడము, న్యాయం చేయవా అయ్యా నువ్వు న్యాయం చేయవా అంటే ఆయన విసుగు చెంది, ఆయన చెడ్డవాడైనా కూడా ఆయన తడుతూ ఉంటే ఆ యొక్క స్త్రీ పైన కనికరం లేకపోయినా కానీ కూడా ఆయన ఏం చేస్తాడండి? ఆయన లేచి న్యాయము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నీ తండ్రి ఎంత గొప్పవాడు, నీ తండ్రి ఎంత ఉన్నతమైన వాడు. తన బిడ్డలు రాత్రములు తట్టుతూ ఉంటే, అడుగుతూ ఉంటే ఆయన న్యాయము చేయడా? ఆయన శీఘ్రంగా న్యాయము చేస్తాడు. వాళ్ళు తట్టుతూ ఉంటే ఆయన తప్పకుండా న్యాయం చేస్తాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు రొట్టెను అడిగితే మీరు రాయినిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? తేలినిస్తారా? నీ తండ్రి ఎంత గొప్పవాడు, ఆయన అడుగు వారికి ఎంత నిశ్చయముగా శ్రేష్టంగా మంచి ఈవులు అని ఇవ్వడా అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏమర్థమవుతా ఉందంటే, మనకి దేవుని బిడ్డలారా, ఒక కాలంలో ద్వారాలు ఒకవేళ తెలవబడినప్పుడు సంఘం యొక్క పాత్ర ఎలాగుండాలంటే, దేవుడు చెప్పినాడు కదా, నా రాజ్యాన్ని ఈ భూమిపైన నేను కడుతున్నాను, ఆయన రాజ్యం వచ్చునుగా కానీ పలుకుమని చెప్పినాడు, ప్రార్థన చేయమన్నాడు. మీరు వెళ్ళి రాజ్యము సమీపంగా వచ్చింది ప్రకటించుమని చెప్పినాడు. ఆ యొక్క కొత్త ప్రాంతాల్లో, కొత్త స్థలాలలో మనము వ్యాప్తి చెందినట్లుగా, ప్రభువా మేము వాడబడినట్లుగా ద్వారాలు తెరవవా, ప్రభువా నూతన ద్వారాలు తెరవవా అని సంఘము ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ దినాలలో సంఘాలు ఎట్లా అయిపోయినాయంటే, ఆదివారం మాత్రమే వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి, వాళ్ళ అవసరతల కోసము వచ్చి దేవుని ఆరాధించి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సంఘాన్ని ఒక ప్రాముఖ్యమైన పని కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మేము దేనికోసము ఆయన ద్వారాలు తట్టుతున్నాము, ఏమి చూడ్డానికి ఆయన ద్వారాలు తట్టుతున్నామనే గ్రహింపు లేకుండా దేవుని బిడ్డలారా వచ్చిపోతా ఉన్నారు. లోకానికి వాళ్ళు వెలుగైన సంగతి మర్చిపోయినారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు కేవలము విశ్వాసులతో కలవడము, వెళ్ళిపోవడం తప్ప విశ్వాసులతో కలిసి తట్టడం నేర్చుకోలేదు.
They have not learned to knock the doors of heaven and say, Lord, open the doors of heaven. ప్రభువా, పరలోకపు ద్వారం తెరువు, ఈ ప్రాంతంలో తెరువు ప్రభువా, నూతన ప్రాంతాలలో తెరువు ప్రభువా. ఒక దైవ సేవకుడితోటి ఆయన యుఎస్ నుంచి తిరిగి వచ్చినాడు. వచ్చిన తర్వాత తనతో ఇదే విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. మీ అందరికి తెలుసు, శిరీష్ ఇక్కడికే వచ్చి ఎన్నోసార్లు వాక్యాన్ని తను బోధించినాడు. ఉదయకాల సమయంలో కూడా నేను అదే చెప్పాను. నేను అంతా మాట్లాడేటప్పుడు నిన్నటి దినాన, శిరీష్ చూడు, దేవుని యొక్క హృదయం ఏంటిదంటే నలు దిక్కులా మనం వ్యాప్తి చెందాలని. దిక్కుల వ్యాప్తి చెందాలంటే పనివాళ్ళు పోవాలి. దేవుడు అన్నాడు కోత విస్తారము, పనివారు తక్కువ అన్నాడు. పనివారుల కోసం ప్రార్థన చేయాలా, తడుతూ ఉండాలా. ఎందుకంటే అది దేవుని హృదయము, దేవుని యొక్క రాజ్యము, దేవుని విధానంగా కట్టబడాలంటే పనివాళ్ళు కావాలా. పనివాళ్ళు కావాలంటే మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాట ఏంటిది? తట్టండి, అడగండి, కోత యజమానుడికి మొరపెట్టండి, ఆయన పని వాళ్ళను పంపిస్తాడు. తను చెప్పిన మాటలు ఇగో చూడు, మనము ఆ రీతిగా పని వాళ్ళు వెళ్ళినప్పుడే రాజ్యము కొత్త ప్రాంతాలలో విస్తరిస్తుంది. కొత్త ప్రాంతాలలో అడుగు పెట్టడానికి దేవుడు మాకు అవకాశం ఇస్తాడు. నీ దగ్గర వచ్చిన వాళ్ళు తరబిది చేయబడి వేరే ప్రాంతాల్లో పంపించబడితే, శిరీష్ ఇగో చూడు, నీకు ఆ స్థలాలలో నీకు బేస్ దొరుకుతుంది. అక్కడ పరిచర్య ఇంకా వ్యాప్తి చేయడానికి. ఇక్కడ నీకు టెరిటరీ దొరుకుతుంది, అక్కడ నీకు టెరిటరీ దొరుకుతుంది, ఇక్కడ నీకు స్థలం దొరుకుతుంది. ఎందుకంటే నీ వాళ్ళు అక్కడ పంపించబడ్డారు. కాబట్టి మనము కోత యజమానుడు కోసం మొరపెట్టాలి, ఆయన పని వాళ్ళు పంపించాలి. మనము పని వాళ్ళుగా తయారు కావాలి. పని చేసేవారిని మనం పంపించేటట్టుగా మనం ఉండాలి. తడుతూ ఉండాలి దేవుని బిడ్డలారా, తడుతూ ఉండాలి దేవుని బిడ్డలారా. ఆ రీతిగా సంఘము తడుతుందా? ఆ రీతిగా సంఘము కదులుతుందా? ఆ రీతిగా ద్వారాలు తడుతుందా? దేవుని బిడ్డలారా, పని వాళ్ళు కావాలన్నా సంఘము ద్వారాలు తట్టాలా. తలుపుది ప్రభువా, తలుపుది, పని వాళ్ళని పంపించు అని. మేము పనులుగా పోతాము, మాతో కలిసిన వారిని పనికి తీసుకుపోతాము. తలుపుది ప్రభువా అని సంఘము ఆ స్థాయికి రావాలి. వచ్చిపోయి మంచి పాటలు పాడి మంచిగా ఆరాధన చేసి మళ్ళీ వెళ్ళి మన కోసం బ్రతికేది, మళ్ళా రావడము, మంచిగా పాటలు పాడి సందేశాలు విని ఆదివారాలు తిరిగి వెళ్ళిపోవడం కాదు. సంఘము ఈ భూమిపైన ఆయన రాజ్యము స్థాపించడానికి ఒక పరికరంగా పెట్టుకున్నాడు కనుక రాజ్య విషయంలో తలుపు తట్టాలి, తడుతూనే ఉండాలి. ఆమేన్. కానీ ద్వారాలు తెరిసిన తర్వాత, ద్వారాలు తెరవడం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు ఓపెన్ ద డోర్స్? అంటే దేవుడు ఆయన కదిలి వచ్చినాడు అని సూచన అన్నమాట. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ద్వారాలు మనం ఎక్కడ తెరవమంటున్నామంటే, సాతాను ఎక్కడెక్కడైతే ఆక్రమించుకొని తన రాజ్యాన్ని కడుతూ భద్రపరుచుకొని గోడలు కట్టుకొని తన రాజ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు కదా, ఆయన విధానంలో మనం చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ద్వారం తెరువు అంటే దాని అర్థం ఏంటిదంటే, ఆ ఎరికో చుట్టూ ఏ గోడ అయితే ఉందో, ఆ మధ్యలో ఎరికో పట్టణం ఎట్లా ఉందో, ప్రభువు అక్కడ ఒక దారి, దాని లోపలికి వెళ్ళే దారి నాకు అని అడగడం దాని అర్థము. హల్లెలూయా, స్తోత్రం. ఆ దేవుడు ద్వారం తెరిచినాడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని వెళ్ళిపోవడం కాదు. ఇశ్రాయేలీలు ఆ ఎరికో గోడలు కూలాలా అంటే ద్వారం తెరవాలా అన్న రీతిగా చుట్టూ తిరిగి దేవుని స్తుతించినారు. 7వ దినాన 7 సార్లు తిరిగినారు. ఎందుకు తిరుగుతున్నారంటే దేవుడు తిరుగుమన్నాడు. ఎందుకు అంటే ఆ పట్టణాన్ని వాళ్ళ చేతికి అప్పగించడానికి. వాళ్ళు ఆ పట్టణానికి చేతికి అప్పగించాలి అంటే అది చిన్న పట్టణం కాదు, గోడలు చిన్నవి కావు. దేవుడు అక్కడ కాలు పెట్టాలా, దేవుడు అక్కడ అడుగు పెట్టాలా. దేవుడు ఒకవేళ అడుగు పెట్టనట్లయితే
దేవుని బిడ్డలారా, అవి లోపలికి ప్రవేశించలేరు. స్తోత్రం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అడుగు పెట్టినాడు, గోడలు కూలినాయి, లోపల వైపున కూలినాయి, పట్టణంలో ఒక ద్వారము తెరవబడింది. బయట నిలబడి ఇశ్రాయేలీయులు చప్పట్లు కొట్టి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేసి తిరిగి వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఎలాగుంటుంది ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ద్వారం తెరిస్తున్నాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, లెట్ us సెలబ్రేట్, మనం స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాము అని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతే ఏమవుతుంది? దేవుడు ఇట్లా చూసి, ఎందుకు తెరిచినా నేను గోడలు, అవి ద్వారాలు ఎందుకు తెరిచినా నేను? మీరు చప్పట్లు కొట్టి సంతోషించి మా దేవుడు గొప్పోడని పక్కన వెళ్ళిపోవడానికి కాదు. ఆ ద్వారాలు నేను ఎందుకు తెరిచినా తెలుసా? మీరు లోపలికి వెళ్ళి ఆ ద్వారం లోపల గొప్ప యాక్టివిటీ జరిగించాలా, లోపలికి దూరాలా, చేయవలసిన వాళ్ళు వాళ్ళ పనిని చేయాలా, ఆక్రమించుకోవాలా, గెలవాలా, పోరాడాలా, దాన్ని స్వాధీనం చేసుకోవాలా. దేవుని బిడ్డలారా, అందుకొరకే దేవుడు అన్న మాటలు ఏంటిదంటే, పాతాళపు ద్వారాలకు వ్యతిరేకంగా, అంటే సంఘానికి వ్యతిరేకంగా పాతాళపు ద్వారాలు నిలవలేవు. ఎందుకంటే దేవుడు సంఘం పైన నామమును పెట్టినాడు, సంఘానికి తన ఆత్మనిచ్చినాడు, సంఘానికి ఆయన కృపనిచ్చినాడు, సంఘానికి ఆయన అధికారం ఇచ్చినాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆక్రమించుకున్నది ఎవరంటే సంఘము లోపలికి ప్రవేశించాలి. అంటే మనము ద్వారాలు మూయబడినప్పుడు తట్టినామే, దానికంటే ఎక్కువగా ద్వారాలు తెరవబడిన తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ పాత్రను పోషించాలి, ఒక్కొక్కరు పోరాడాలా. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఎట్లయిపోతున్నామంటే మన మటుకు మనమే మన బ్రతుకులను చూసుకుంటూ ఆనందిస్తూ సంతోషించుకుంటూ నేను దేవుని కోసం చక్కగా బ్రతుకుతున్నానని వెళ్ళిపోతా ఉన్నాము. ఒక్కసారి అడగండి, ద్వారాలు తెరవబడినట్లుగా సంఘంతో కలిసి ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినావు? ద్వారాలు తెరిసిన తర్వాత సంఘంతో కలిసి నువ్వు ఎప్పుడు వెళ్ళి ఆక్రమించుకోవడానికి నీకు ఇచ్చిన కృప చొప్పున నువ్వు కదిలినావు? చెప్పు ఒకసారి. నీ వంతైన పని చేయడానికి నువ్వు ఎలా పోరాడినావు? హౌ డిడ్ యూ ఫైట్? పౌలు ఉత్తగనే చెప్పలేదండి. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము 3వ వచనాన్ని చూసుకున్నట్లయితే, ప్రార్థన విషయంలో మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, డివోట్ యువర్ సెల్ఫ్ టు ప్రే అని చెప్పిన తర్వాత అని అంటున్న మాటలు, మా కోసం కూడా ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలంట? that the Lord may open the door, దేవుడు ద్వారము తెరవాలని. దేవుని బిడ్డలారా, దేవుడు రాంది మీరు పోయి లాభం లేదు. అక్కడ మీకు అర్థమవుతుందా? దేవుడు రాంది మీరు అక్కడ పోయి లాభం లేదు. ఒక సమయంలో అపోస్తుల కార్యంలో మనం చూస్తాము, పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఈ ప్రాంతంలో నువ్వు వాక్యం చెప్పకు అని అన్నప్పుడు పౌలు ఆ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తే ఇక్కడ కూడా నువ్వు చెప్పడానికి వీల్లేదని అభ్యంతరము దేవుడు తెలియజేసినాడు. ఆ సమయంలో దేవుడు ఆయనకు ఒక దర్శనం చూపించినాడు. మాసిదోనియా ప్రాంతంలో ఒక వ్యక్తి బతిమలాడుతున్నాడు, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని దర్శనంలో బతిమలాడుతూ ఉంటే పౌలు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడు మా కోసం ఒక ద్వారము తెరిసి ఉన్నాడు అని గ్రహించి ఆయన ఏం చేసినాడు, ఈ మాసిదోనియా అనే జిల్లాలో ప్రావిన్స్లో ఫిలిప్పి అనే ప్రాంతం ఉంది, ఆ ఫిలిప్పి అనే ప్రాంతంలో అడుగుపెట్టినాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే, దేవుడు ఈయన వెళ్ళక ముందే ఆ మాసిదోనియా అనే ప్రాంతంలో ఆయన అడుగుపెట్టినాడు, అక్కడికి రమ్మని పిలుస్తున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి దేవుని బిడ్డలారా, దేవుడు ద్వారం తెరిచినాడు అంటే దాని అర్థం ఏంటిదంటే, నీకంటే ముందే ఆయన అక్కడ ఉన్నాడు, నీకంటే ముందే అక్కడ దూతలు ఉన్నారు, నీకంటే ముందే ఆయన సైన్యం అక్కడ ఉంది, నీకంటే ముందే ఆయన ప్రొవిజన్ అక్కడ ఉంది. ఆయన అంటున్నాడు, నేను ఇక్కడ ఉన్నా, నువ్వు రా, ఇప్పుడు మనం కలిసి పని చేద్దామని పిలుస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలా. when God opens the door, he says, here I am, come.
కానీ ద్వారాలు మూయబడినప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనం ఏం చేయలేము. ఎందుకంటే అప్పటికి దేవుడు అక్కడికి రాలేదు, తాకలేదు, మొత్తలేదు. ఆ యొక్క రాజ్యము గోడలో, సాతాను యొక్క చీకటి రాజ్యపు గోడలో ఆయన కన్నము లేకపోతే గ్యాప్ని ఆయన ఏర్పాటు చేయలేదు. గనుక దేవుని బిడ్డలారా, మనం అక్కడికి వెళ్ళి ఏం చేయలేము. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు. దైవజనుల జీవితాలు మీరు చూసుకోండి, సంఘ చరిత్రను చూసుకోండి, అందరూ ఒకే రీతిగా వాడబడరు. కానీ వాళ్ళు వాడబడ్డానికి మొట్టమొదటిగా దేవుడు అక్కడ అడుగు పెట్టాలి. దేవుని యొక్క అడుగు జాడలు అక్కడ ఉండాలి. ద్వారము తెరవపడాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు ద్వారాలు తెరుస్తాడు చూడండి, మనం భయపడడానికి వీల్లేదు, దేనికి భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ ద్వారం అయితే, ఏ చేతులతోనైతే, ఏ శక్తితోనైతే, అట్లా సంసోను ఏం చేసినాడండి, ఏది దొరికితే దాన్ని ఎట్లా చీల్చినాడో దేవుడు కూడా దాన్ని అట్లా చీల్చి అక్కడ ద్వారం తెరిచి నిలబడి ఉంటాడు. అక్కడ రా, నేను కూడా నీతో పాటు వస్తారా, మనం కలిసి పని చేద్దాం. సేవ, నువ్వు వెళ్ళి దేవుణ్ణి వాడుకునేది సేవ కాదండి. సేవ దేవుడు నిన్ను వాడుకునేది సేవ. చాలా మంది అనుకుంటారు అక్కడికి వెళ్ళి నేను దేవుడిని వాడుకోవాలా అనే ఆలోచనతో పోతారు. లేదండి, మనం దేవుడిని వాడుకోము, దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనము మొట్టమొదటిగా అక్కడ అడుగు పెట్టము, దేవుడు అడుగు పెట్టి మనల్ని పిలుచుకొని తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే అక్కడ పని ఆక్రమించుకునే పని ఉంది. అక్కడ ప్రజలు బంధకాల్లో ఉన్నారు, అక్కడ ప్రజలు చీకట్లో ఉన్నారు, అక్కడ ప్రజలు మరణాంధకారంలో ఉన్నారు, అక్కడ ప్రజలలో వాళ్ళకి నిరీక్షణ లేదు. చీకటి అంధకార శక్తుల చేత పీడించబడుతూ ఉన్నారు. ఆయన ఈ భూమిపైకి వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన మొట్టమొదటిగా ఇచ్చిన సందేశం ఏంటంటే, దేవుని ఆత్మ నా పైన ఉన్నది. ఎందుకు అంటే సువార్త ప్రకటిస్తూ ప్రజల్ని విడిపించడానికి, బందీలుగా ఉన్నవాడిని విడిపించడానికి, చెరలో ఉన్నవాడిని విడిపించడానికి, ఖైదీలుగా ఉన్నవాడిని విడిపించడానికి. అంటే ఏ ప్రపంచమైతే సాతాను కట్టుతున్నాడో దాని మధ్యలో నేను వచ్చి దాన్ని కూలగొట్టడానికి వచ్చినానని చెప్తున్నాడు. విడిపించడానికి వచ్చిన నా ప్రజలను ఆ చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను తీసుకోవడానికి వచ్చినాను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీరు తేనె తెట్ట దగ్గరికి మీరు వెళ్ళినారా? మీ ఇంటి దగ్గరలోనే చెట్టుకి లేకపోతే బిల్డింగ్కి మూలకో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. అవి మిమ్మల్ని ఏం చెయ్యవు. దాని దగ్గరికి వెళ్ళి మీరు గెలికే వరకు అవి ఏం చెయ్యవు. మీరు చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏం చెయ్యవు. కానీ ఎప్పుడైతే దాని పరిధిలో నువ్వు ప్రవేశిస్తావో అవన్నీ నీ పైకి దాడి చేయడానికి వస్తాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ద్వారాలు తెరిసిండు అంటే దాని అర్థం ఏంటిదంటే, అక్కడున్న ప్రాంతంలో అంతవరకు కదిలిన ఆ దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, లోకనాథులు, ఆ చీకటి సమూహము ఎవర్రా మా ప్రాంతంలో వచ్చింది అని ఫస్ట్ మాట్లాడుకునే మాట అది. మా ఏరియాలో వీడవాడు రా వచ్చినోడు. హూ ఇస్ దిస్ పర్సన్ వాస్ కమింగ్ టు అవర్ టెరిటరీ? వీడు మావాడు కాదు కదా. ఎవరు అంటే, సార్ ఆయన యేసు ప్రభు యొక్క బిడ్డ, ఆయన ఇక్కడికి అడుగు పెట్టిండు. యేసు ప్రభు మన శత్రువు కాదా? యేసు ప్రభు, యేసు ప్రభు ఇక్కడ రావడానికి వీలేదు. అనేది రాజ్యం కాదు, ఇది మన రాజ్యము. ఆయన రావడం ఏంటిది? ఆయన పనులు ఆ గేట్లోంచి లోపలికి రావడం ఏంటిది? అరే వాళ్ళని తరమండ్రా, ఎంత సాధ్యమవుతుంది ఎంత తరమండి, వాళ్ళని రానివ్వకండి, లోపలికి ప్రవేశించనివ్వకండి, వాళ్ళని అడ్డుపడండి, తొయ్యండి అంటాడు వాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ దురాత్మ సమూహములంతా కూడా ఎక్కడికి వస్తాయండి? ఈ తేనె తీగల్లాగా ప్రవేశిస్తాయి. ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క రీతిగా అడ్డగించడానికి ప్రయత్నము, పని ఆపడానికి ప్రయత్నము,
వాడు ఏం చేస్తాడు తెలుసా? సాతానికి ఇంకా కొంతమంది ఏజెంట్లు భూమి మీద ఉంటారు. అంటే వాడు ఎట్లా చెప్తే అట్లా కదిలి హింస పట్టుకొచ్చేవాళ్ళు, వేదన పట్టుకొచ్చేవాళ్ళు, మాట్లాడేవారు, అభ్యంతరపరిచేవాళ్ళు వీళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే సాతాను వెళ్ళి లెగురా, ఇంకా కూర్చొని ఉన్నాం, లెగు, వాళ్ళు వచ్చినారు లోపలికనే. లోపల వీళ్ళు ఏం చేస్తారంటే గుంపులు తయారు చేసుకొని దండెత్తుకొని ఆ యొక్క సేవకులకు వ్యతిరేకంగా వస్తారు. అదే విషయం మీరు అపోస్తుల కార్యంలో మీరు చూసినట్లయితే ఎక్కడెక్కడైతే నూతన ప్రాంతాలు, నూతన ద్వారాలు దేవుడు తెరిచి అపోస్తులను కదిలిస్తున్నాడో ఆ ప్రాంతంలో హింస ఎందుకు పుడుతుంది? హింస దేవుడు తీసుకురాడు, హింస దురాత్మ సాతాను పట్టుకొని వస్తాడు. ఈ అనుచరులు ఎందుకు వచ్చినారు? ఎందుకంటే వాడు పంపించిన. అంటే దాని అర్థం ఏంటిదంటే దేవుడు ద్వారము తెరిచినాడు అంటే దాని అర్థం ఏంటిదంటే అక్కడ చాలా స్పిరిచువల్ వార్ఫేర్ జరగబోతా ఉంది. ద్వారము తెరవడము అదొక పోరాటము, ద్వారం తెరిచిన తర్వాత రియల్గా ఫేస్ టు ఫేస్ వాళ్ళతో పోరాడము మరొక పోరాటము. ఆలోచన చేయండి, సంఘము నిద్రిస్తూ ఉంది, వెళ్ళిన కొందరు పోరాడుతూ ఉన్నారు. వెనకాల నిలబడి పోరాడవలసిన వాళ్ళు, ప్రార్థించవలసిన వారు. ఎంతో సంతోషకరమైన విషయం, మన చర్చ్లో ఉపవాసం ఉండండి, ఈ వారమంతా ఆ యొక్క నూతనంగా ఏదైతే కార్యము దేవుడు చేయబోతున్నాడో ప్రార్థన చేయండి అన్నప్పుడు చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. దేవుని బిడ్డలారా, వెనకాల నిలబడాలి, వెనకాల పోరాడాలి. ముందుకు వెళ్తున్నా కానీ కూడా వెనకాల కూడా మనం పోరాడే తత్వము మనకు ఉండాలి. ప్రార్థనలో పోరాడాలి, ఆ స్థలంలో చేయవలసిన పనులు చేసి పోరాడాలి. కానీ పోరాడాలి. The church is on constant move. దేవుని బిడ్డలారా, ఇటువంటి సందేశాలు సాంప్రదాయంగా బ్రతికే వాళ్ళకి ఇష్టపడరు. వాళ్ళకి ఎందుకంటే సాంప్రదాయపు బ్రతుకు వాళ్ళని చాలా కంఫర్టబుల్ బ్రతుకులోనికి తీసుకొని వస్తుంది. చాలేది, నీ పన్ను చూసుకో, చర్చికి రా, మంచి గడుపు, వెళ్ళిపో, మళ్ళీ ఆదివారం రా, నీకెందుకు ఇవన్నీ నీకెందుకు, గమ్మునుండు, హ్యాపీగా ఉండు, నీ ఫ్యామిలీతో మంచిగా ఉండు, నీ పిల్లలతో మంచిగా ఉండు, బయటకు తిరుగు, వెకేషన్లకు వెళ్ళు, మంచి కాలక్షేపం చేయి, ఎంజాయ్ చేయి, నీకు ఇవన్నీ ఎందుకు? దేవుని బిడ్డలారా, ఎంత చర్చ్ డిస్ట్రాక్ట్ అయిందో ఇవన్నీ నేను పదాలు వాడినా చూడండి, ఎక్కడో ఒక దగ్గర మనకు దాక్కుతాయి అవి. సమ్వేర్ ఆర్ అదర్ ఇట్ విల్ స్ట్రైక్ అస్. ఎందుకంటే ఏదైతే విషయాలలో మనం ఎంగేజ్ కావట్లేదు, నిమగ్నం కావట్లేదు, మనం పోరాడట్లేదు. ద చర్చ్ సపోజ్ టు ఎంగేజ్ కాన్స్టెంట్లీ ఇన్ ద కింగ్డమ్ యాక్టివిటీస్. సరే ఆలోచన చేయండి, అక్కడేమో దేవుని బిడ్డలు ప్రవేశించినారు. దేవుడు అంటున్నాడు మీరు ప్రార్థన చేయండి, నేను గొప్ప కార్యాలు చేస్తాను. దేవుడు అక్కడ ఎదురు చూస్తూ ఉంటే దేవుని బిడ్డలు ఆదివారం మాత్రమే మంచి క్రైస్తవులుగా వచ్చిపోతూ ఉన్నారు. దేవుడు ద్వారాలు తెరిచినా కూడా వాళ్ళు ఆ ద్వారం లోపల ప్రవేశించే పోరాటము, సహకరించే ప్రార్థన లేదు. అక్కడ పని చేసే వాళ్ళలో పనిలో సహాయం చేసేవారు లేరు, పనిలో ముందుకు సాగేవారు లేరు. దేవుని బిడ్డలారా, ఆ పోరాటంలో ఏమవుతుంది తెలుసా? క్రమేణంగా తెరవబడిన ద్వారము సాతాను మూత వేయడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడండి? మనల్ని బలహీనపరుస్తాడు, మనకు వ్యతిరేకంగా, మన కుటుంబానికి వ్యతిరేకంగా రావడానికి ప్రయత్నం చేస్తాడు, మన పరిస్థితులను తారుమారు చేయడానికి చూస్తాడు, ఆర్థికంగా బలహీనపరచడానికి చూస్తాడు, అన్ని రకాలైన పోరాటాలు తెచ్చి మన మైండ్ అంతా డైవర్ట్ చేయడానికి చూస్తాడు. అప్పుడు పోరాడవలసిన వాడు ఏం చేస్తాడంటే పోరాడకుండా ఇక్కడ పరిగెత్తుతూ ఉంటాడు, అక్కడ పరిగెత్తుతూ ఉంటాడు, ఊర్లకు పోయేటోళ్ళు ఊర్లకు పోతూ ఉంటారు, వేరే పనులు చేసుకునేవారు వేరే పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు దేవుని రాజ్యంతో సంబంధం లే, ఆదివారం మాత్రమే వాళ్ళకి సంబంధము. అది కూడా 4 ఆదివారాలు 5 ఆదివారాలు ఉంటే 2, 3 అక్కడే కనబడతారు, కానీ పూర్తి కూడా అది కూడా కనబడరు. అంటే నేను రెగ్యులర్ గురించి మాట్లాడుతున్నాను.
దేవుని రాజ్యంలో ఎలా పోరాడతారు? సరే ఆలోచన చేయండి. పౌలు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. దేవుడు ఒక ద్వారము, అంటే ఈయనకు ఇచ్చిన పని ఏంటిదంటే సువార్త వ్యాప్తి చేయాలి. కొత్త ప్రాంతాల్లో, క్రీస్తు తెలవని ప్రాంతాలలో క్రీస్తు ప్రకటించబడాలి. ఈయన ఆశ అంతా అదే. ఆయన అడిగే ప్రార్థన అంశం కూడా అదే. ఏదో డబ్బుల గురించి అడగలేదు, లేకపోతే ఆస్తిపాస్తులు అడగట్లేదు, లేకపోతే ఆయన సుఖ సౌఖ్యాలు అడగట్లేదు. ఆయన ఒక్కటే, దేనికోసమైతే ఆయన పిలువబడ్డాడో, దేనికోసమైతే ఆయన ప్రవేశించాలో, పురాడాలో, దానికోసము ఆయన ద్వారాలు వెతుకుతూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, నీకిచ్చిన కృపలో, నీకిచ్చిన సామర్థ్యంలో నీవు దేవుని కోసము, అయ్యో నాకు కూడా దేవుడి ద్వారాలు తెరిస్తే నేను కూడా అక్కడికి వెళ్ళి పోరాడగలుగుతాను కదా, నా పరిధిలో, చిన్న పరిధిలో, నాకున్న సామర్థ్యంలో నేను కూడా వెళ్ళి పని చేయగలుగుతా కదా, నేను కూడా వెళ్ళి నా వంతైన పని నేను చేసి దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాను కదా అనే మెంటాలిటీ దినాలలో లేదు. మొదటి కొరింథీ 16వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఒక గొప్ప ద్వారం, ఏ గ్రేట్ డోర్ ఫర్ ఎఫెక్టివ్ వర్క్, గొప్ప పని చేయడానికి ఒక గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉంది. కానీ నాకు వ్యతిరేకులు, అడ్వర్సరీస్ అనేకులు అంటున్నాడు. సరే ఆలోచన చేయండి. పౌలు పనికి వెళ్తున్నాడు, పనిలో ద్వారాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క స్వార్థ, దేవుని రాజ్యం వ్యాప్తి చెందాలని చూస్తున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా శక్తులు లెగుస్తూ ఉన్నాయి, దురాత్మలు లెగుస్తూ ఉన్నాయి, వ్యతిరేకులు లెగుస్తూ ఉన్నారు. సంఘము చూస్తూ, ఆ సంఘాన్ని, ఆ పౌల్ని పిలిచింది దేవుడే కదా, దేవుడే చూసుకుంటాడులే, పౌలు ప్రార్థన సరిపోతుందిలే, పౌలు చూసుకుంటాడులే అని సంఘం ఒకవేళ అనుకుంటే, దేవుని బిడ్డలారా, పౌలు చేసే పని ఆయన చేయలేడు. అని అంటాడు, నా కోసం ప్రార్థన చేయండి, నేను సంఖ్యల్లో ఉన్నాను. మీరు దేవుని దగ్గర ద్వారాలు తడితే దేవుడు నన్ను విడిపించి మీ దగ్గర తీసుకొని వస్తాడు. నా కోసం ప్రార్థన చేయండి, నేను స్పష్టంగా దేవుని మాటలు బోధించినట్లుగా నా కోసము మీరు ప్రార్థన చేయండి. నోరు తెరిచి స్పష్టంగా, అంటే ఎంత ప్రార్థన పైన ఆయన ఆధారపడుతున్నాడు, ఎంత ప్రార్థించాలని సంఘం దగ్గర కోరుతా ఉన్నాడు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పార్ట్నర్షిప్. ఒకరు పని చేస్తూ ఉంటే మరొకరు సుఖంలో ఉండడము, స్వార్థంతో బ్రతకడము, లోకపు బ్రతకడము దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరు పని చేస్తూ ఉంటే నువ్వేం చేయాలా? లేచి నిలబడు నాన్న. ఏం చేయాలి నువ్వు? రైస్ అట్లా నిలబడాలా? ఏం చేయాలి నువ్వు? నిలబడండి, ఒక్కొక్కరు నిలబడండి, ఒక్కొక్కరు నిలబడండి. భాష అర్థమైంది కదా? అర్థం కాలేదా? తెలుగు భాష అర్థం కాదా? ఒక్కొక్కరు నిలబడండి. దేవుని పని జరుగుతూ ఉంటే ఏం చేయాలా? లేవండి మంచిగా. అంటే ప్రేమతో చెప్పినప్పుడు అట్లా వినకపోతే అట్లా దేవుడు కూడా చెప్తాడు. కొన్నిసార్లు కాపర్లు కూడా నిలబడు, మర్యాదగా నిలబడు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి, నువ్వు కూడా నిలబడాలి, అందరు నిలబడాలి. దిస్ ఈజ్ వాట్ ద చర్చ్ ఈజ్ సపోజ్ టు బి. ఒక్కడు నిలబడినందుకు ఆయన చూసుకుంటాడులే, ఆయన పోరాడతాడులే, ఆయన ఉపవాసంలో ఉంటాడులే. హల్లెలూయా. ఆయన ఒక్కడే చూసుకుంటాడులే. మాకేంటి, మేమైతే మాకు మస్తున్నాయి, మాకు చాలా శోధనలు ఉన్నాయి, మాకు మస్తు పోరాటాలు ఉన్నాయి, మాకే చాలు అంటే ఈయనకి లేదా? ఈయనకి ఇల్లు లేదా? పిల్లలు లేరా? ఖర్చులు లేవా? పోరాటాలు లేవా? ఈయన మనిషి కాదా? సంబంధాలు లేవా? బంధువులు లేరా? జీవితం లేదా? చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఉన్నాయా లేదా? అంటే మనిషి కాదా? గర్వకారణంగా చెప్పట్లేదు, లేకపోతే ఏదో గొప్పతనాన్ని చెప్పడానికి చెప్పట్లేదు,
తినక 7 రోజులైంది. ఎందుకు తెలుసా? దేవుని రాజ్యం 3 పూటలు తింటాము. పిలిపించినప్పుడు ఒక పూటను పక్కన పెట్టి ఉపవాసం ఉండలేము. ఆయన ఉన్నాడు కదా, ఆయన 40 దినాలు ఉపవాసం ఉంటాడు, 21 రోజు ఉపవాసం ఉంటాడు, దేవుని వాడుకుంటాడు. అంటే మీరు లేకుండా వాడుకుంటాడా? మీ ప్రార్థన లేకుండా వాడుకుంటాడా? మీరు ఇట్లా నిలబడకుండానే వాడుకుంటాడా? మీరు ఇట్లా సహకరించకుండా వాడుకుంటాడా? మీరు ప్రార్థించకుండానే వాడుకుంటారా? ఒక్కొక్కడు మీ పని చేయకుండానే వాడుకుంటాడా? ఇది వన్ మ్యాన్ షోనా, లేకపోతే సంఘం కదలానా? ఈ దినాలలో పరిచర్య అంటే ఏ స్టేజ్ మీద ఎవరు ఉంటారండి? మమ్మీ, డాడీ, చిల్డ్రన్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అని ఉంటారు. ఇంకెవరు ఉండరు అక్కడ చుట్టుపక్కల. చర్చ్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఎవరి సొత్తు కాదు, ఒక ఆస్తి కాదు. క్రీస్తు వెలబెట్టుకొని రక్తమిచ్చి కొనుక్కున్న ఆయన సొత్తు అది. కూర్చోండి, ఏం పర్వాలేదు, కానీ ఆత్మలో నిల్చొనే ఉండండి. నేను ఎప్పుడు కూడా ఇట్లా నేను నిల్చొని ఉండాలని మీరు గ్రహించుకోండి. హల్లెలూయా. నాది నేను చూసుకుంటున్నాను, అయిపోయింది, స్తోత్రం, హల్లెలూయా. ఐఎమ్ హ్యాపీ, మై చిల్డ్రన్ ఆర్ హ్యాపీ. ఎప్పుడైనా అడిగినరా, ఈజ్ గాడ్ హ్యాపీ అబౌట్ యూ? పౌలు అంటున్నాడు, నా కోసం ప్రార్థన చేయండి. పవర్ఫుల్ డోర్ దేవుడు తెరిస్తున్నాడు, వైడర్ మినిస్ట్రీ దేవుడు తెరిస్తున్నాడు. కానీ దానికి తోడు, దానికి తగ్గట్టుగా వ్యతిరేకులు కూడా ఉన్నారు. ప్రార్థన చేయండి అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఎక్కడ పోయిందండి సంఘానికి చూపు? ఇట్లాంటి వాక్యాలు చెప్తే చీరలు ఖాళీగా ఉంటాయి. రండి, దేవుడు నిన్ను దీవిస్తాడు, నేను ఆస్తిపరులుగా చేస్తాడు, రండి, ఇట్లాంటి సందేశాలు చెప్తే ఇక్కడ హాల్ నిండిపోతుంది, వెనకాల నిండిపోతుంది. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు గొప్ప రాజ్యంలోనికి తీసుకొని పోబోతున్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన మహిమలో, పునరుద్ధానంలో మనం పాలు పొంది ఆయనతో పరిపాలించబోతున్నాము. ఆ రాజ్యంలో ఏం కాబోతుందో నీ స్థితి, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో దానిపైన ఆధారపడి ఉంది. ఇగో చూడు, నేను వచ్చుచున్నాను, ఎవరి క్రియలు చొప్పున నేను ప్రతిఫలం ఇవ్వడానికి వస్తున్నాను. ఆయన రాకడలో మొట్టమొదటిగా ప్రతిఫలం ఇచ్చేది ఆయన బిడ్డలకే. 1000 ఏళ్ళ తర్వాత అప్పుడు ఆయన తీర్పులు తీర్చేది లోకానికి. కానీ మొట్టమొదటిగా తీర్పు మనకు జరుగుతుందన్న సంగతి, యాకోబు అన్న సంగతి మర్చిపోయినారా? ఆయన రాకడలో జరుగుతుంది. అప్పుడు నీ స్థితి, నా స్థితి దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, యేసయ్య కోసం ఏం వదులుకున్నాము, యేసయ్య కోసం ఎక్కడ చెమట గార్చున్నాము. ఇది కాదండి, ఈ చెమట కాదు, ఇది పెద్ద చెమట కాదు. ఇది యేసయ్య కోసము ఏ రీతిగా చెమట గార్చున్నాము, ఏ రీతిగా త్యాగం చేసినాము, ఏ రీతిగా స్వార్థాన్ని వదిలినాము, ఏ రీతిగా సమయాన్ని కేటాయించి ప్రార్థన చేసినాము, ఉపవాసం ఉన్నాము, కలిగింది ఇచ్చినాము, దేవుని పనిని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఏ రీతిగా నేను నిలబడ్డాను, దానిపైన ఆయన రెండో రాకడలో నీ గుర్తింపు అని ఇవ్వబోతున్నాడు. నీ స్థితి దానిపైన ఆధారపడి ఉంటుంది, నా స్థితి దానిపైన ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. పౌలు యొక్క బాధ చూడండి, ఎంతో ఆశ, ఆ దేవుని పిలుపుకు లోబడుతూ ముందుకు సాగుతున్నప్పుడు ఎంతో ఆశ. క్రీస్తు వినని స్థానంలో క్రీస్తు వినాలా, దేవుని రాజ్యం కట్టబడాలా, నా ప్రాణం పోయినా పర్వాలేదు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయంలో అంటాడు, నాకు తెలుసు ఏ ఏ ప్రాంతాల్లో నేను వెళ్ళబోతున్నానో అక్కడ నాకు హింస నాకు తెలుసు, ఏ ఏ ప్రాంతాల్లో నేను పోబోతున్నామో అక్కడ నాకు కష్టమే అని నాకు తెలుసు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నాకు చెరసాలే అని మాట్లాడుతున్నాడు. కానీ నేను నా జీవితాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఐ హ్యావ్ కౌంటెడ్ మై లైఫ్ యాజ్ నథింగ్ సో దట్ ఐ కెన్ ఫినిష్ మై రేస్. నేను నా ప్రాణం కూడా లెక్క చేయట్లేదు, నాకు అప్పచెప్పింది, నేను చేసే పనిలో ముందుకు పోతున్నాను. ఆ పై వచనాలు మీరు చూడండి, ఎఫెసీలో ఉన్న పెద్దల్ని పిలుస్తున్నాడు. ఇది డైరెక్ట్ మీ ముఖంతో మాట్లాడుతున్నా నేను. ఏ ప్రీచింగో టీచింగో మీరు ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ పెద్దల్ని పిలిపించి అంటా ఉన్నాడు, ఇక చూడయ్యా, దేవుడు ఆల్రెడీ మాట్లాడేసినాడు, ఇక నేను రిటర్న్ రాను, నా ముఖం మీరు చూడరు, నా టైం దగ్గర పడ్డది.
వాళ్ళందరూ పాపం పౌలు చెప్పవలసిన అన్ని మాటలు చెప్పిన తర్వాత బోర్మని ఏడుస్తారు. ఎందుకంటే ఏ నాయకుడైతే అంతకాలం పనిచేసినాడో, శ్రమపడ్డాడో, చెమటోర్చినాడో, సంఘాన్ని స్థాపించినాడో, జీవితాలను కట్టినాడో, సేవకులను లేవనెత్తినాడో, మరలా ఆ సేవకుడి ముఖం మరలా చూడము అనే సంగతి ఎరిగిన వెంటనే బోర్గా ఏడుస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న సంబంధం ఎట్లా ఉండంటే ఒక తండ్రికి బిడ్డలకున్న సంబంధం లాంటిది అది. పౌలు తిమోతితో కూడా అంటాడు, నా కుమారుడైన తిమోతి, డాడీ అనిపించుకోవడానికి కాదని చెప్పేది, నా కుమారుడైన. ఈ దినాలలో మమ్మీ డాడీలు చాలా ఎక్కువ మంది అయినారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు కూడా ఏమన్నా అట్లా ఫాలో అవుతున్నారా ఎవరినైనా? ఆ తండ్రిని ఫాలో కండి చాలు. హల్లెలూయా. కొందరికి ఈ మెసేజ్ వింటున్నప్పుడు అఫెన్సివ్గా ఉండొచ్చు. ఏంది ఇట్లా అంటున్నారు, ఏంది ఇది మాటలు? ఏ అపోస్తులని అట్లా పిలిచిండ్రా? ఏ శిష్యులని ఏమన్నా అట్లా పిలిచిండ్రా? ఏ ఉత్తరాలను ఎక్కడ చూస్తారా? ఎక్కడైనా సంఘాలకి ఇట్లా పిలవండి, ఇట్లా చేయండి అని రాయబడ్డాయా? ఇవన్నీ ఎవరు తయారు చేసినారు? ఇవన్నీ మనిషి ప్రాముఖ్యత పొందుకోవడానికి టైటిల్స్, ముందు పేరుకి వెనకాల, పేరుకి ముందు వెనకాల, ఇవన్నీ ఎందుకు? మనిషి గుర్తింపు కోసము. ఈ యొక్క టైటిల్స్ అన్నీ ఎందుకు అని చెప్పండి. అంటే నీ గుర్తింపు దేవుని మూలంగా కాదు నువ్వు చూసేది, దేవుడికి ఇచ్చిన కృప మూలంగా కాదు నువ్వు చూసేది, దేవుడు నువ్వు పిలిచిన పిలుపుని బట్టి కాదు నువ్వు చూసేది, దేవుడు చేసే కార్యాలతో కాదు నువ్వు చూసే గుర్తు. నువ్వు గుర్తింపు కావాలంటే మనుషులతో పొందుకునే గుర్తింపు, అది పనికిరాని గుర్తింపు. అది అసలు గుర్తింపే అవసరం లేదు మనకి. హల్లెలూయా. మొన్న ఒక స్టేట్మెంట్ నేను చదివినాను. ఆ స్టేట్మెంట్లో ఏమని రాయబడిందంటే, మనము ఘనత కోరుకుంటూ ఉంటాము. ఎక్కడ అంటే యేసుప్రభునే సిలువ వేసిన వారి మధ్యలోనే మనం ఘనత కోరుకుంటామంట. మన వెర్రితనము, మన పిచ్చితనము, అటువంటి ప్రపంచంలో అటువంటి మెంటాలిటీ కలిగిన వారి మధ్యలో మనం ఏం కోరుతా ఉన్నాము? మన యజమానుడినే సిలువ వేసిన వాళ్ళ దగ్గర ఘనత కోరుకునే అంత మెంటాలిటీ మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, చార్ల్స్ స్పర్జన్ ఈ మాట మాట్లాడినాడు. మీతో నేను ఒకే ఒక మాట చెప్తా ఉన్నాను. దేవుడు ద్వారాలు మూసినప్పుడు మన వైఖరి వేరు ఉండాలి, తడుతూ ఉండాలి, కామ్గా ఉండకండి. దేవుడు ద్వారాలు తెరిచిన తర్వాత మరి ఎక్కువగా మనము ప్రార్థించేటట్టుగా ఉండాలి. ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయండి, ఆగద్దు. సహాయం చేసే వాళ్ళు సహాయం చేయండి, ఆగద్దు. అక్కడికి వచ్చి పని చేయగలిగిన వారు అనుమతి ఇచ్చినప్పుడు పని చేయండి, ఆగద్దు. పనిని ముందుకు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ద్వారం తెరిచిన తర్వాత పోరాడవలసింది ఎక్కువగా ఉంటుంది. మనం పోరాడుతున్నది రక్త మాంసం కలిగిన మనుషులతో కాదు. అందరూ ఒకసారి చెప్దాము, మనం పోరాడుతున్నది రక్త మాంసం కలిగిన మానవులతో కాదు, కానీ వాయుమండలంలో దురాత్మ సమూహములతో, లోకనాథులతో, ప్రస్తుతపు అంధకార శక్తులతో, అధికారులతో మేము పోరాడుచున్నాము. అది వాడిన పదం ఏంటిదండి? పోరాడుచున్నాము. పోరాడుచున్నాము చెప్పండి అందరూ ఒకసారి. నిద్రించుచున్నాము, సుఖంలో ఉన్నాము, సుఖ సౌఖ్యంలో ఉన్నాము, దానికి పోరాడుచున్నాము అనే మాటకు ఎంత వ్యత్యాసం ఉంది. శరీరానికి ఆత్మకు ఎంత తేడా ఉందో రెండు ప్రపంచాలు కనబడతా ఉన్నాయి అక్కడ. శారీరకంగా బ్రతుకుతున్నామా, ఆత్మీయంగా మనం బ్రతుకుతున్నామా? ఆత్మీయంగా బ్రతుకుతున్న వాళ్ళు పోరాటంలో ఉంటారు. ప్రస్తుతపు అంధకార శక్తులు లెగుస్తాయి, నేను పోరాడాలా. అక్కడ పని జరుగుతూ ఉంది, నేను పోరాడాలి. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మనకి యెహోషువ గ్రంథంలో ఉంది. ఈ హాఫ్ ట్రైబ్ ఆఫ్ మనస్సే అంటే 12 గోత్రాలు ఉన్నాయి కదా. అంటే యోర్దాను నది దాటిన తర్వాత కానాన్ దేశము వాళ్ళకి వాగ్దానం చేసినారు. కానీ ఈ 1.5 ట్రైబ్ వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు ఈ ప్రాంతం మాకు ఇచ్చేసేయండి, మోషే మాకు వాగ్దానం చేసినాడని తీసేసుకుంటారు. అప్పుడు యెహోషువ వాళ్ళని పిలిచి ఏమంటాడు తెలుసా? ఇక్కడ రండి అని పిలుస్తాడు. బిడా, మీరు ఎవ్వరు కూడా నీ సహోదరుడు, ఇంకెన్ని తెగలు ఉన్నాయి?
ఇంకెన్నో ట్రైబ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు యుద్ధము చేసి వాళ్ళ ప్రాంతాలు ఆక్రమించుకునే వరకు, గెలిచి వాళ్ళ చేతిలో పెట్టే వరకు మీరందరూ పోరాడాలా. పోరాడిన తర్వాతనే మీరు తిరిగి మీ ఇంటికి రావాలని చెప్తాడు ఆయన. అక్కడ అన్న మాటలు ఏంటి తెలుసా? నీ సహోదరుడు అక్కడ పోరాడుతుంటే నీ ఇంట్లో కూర్చొని ఉంటావా? నువ్వు నీ ప్రాంతంలో దేవుడు నాకు ఇచ్చేసినాడు, స్తోత్రం హల్లెలూయా అంటావా? నువ్వు లేదు. నువ్వేం చేయాలా? నీ సహోదరుతో కలిసి దేవుడు వాగ్దానం చేసింది పొందుకునే వరకు నువ్వు పోరాడాలా. ఈ రోజులలో సంఘం పరిస్థితి ఎలాగుందంటే, ఆయన చేసుకుంటాడులే, ఆయనకు సహకరించాలి కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు పని చేస్తారులే, కానీ నువ్వేం చేస్తున్నావు? నీ పాత్ర ఏంటిది? నువ్వు ఎలా ఇంతకుముందు అందరిని నిలబెట్టినాను కదా, ఎలా దేవుని రాజ్యం కోసము నిలబడుతున్నావు? నీతో అయింది, నువ్వు ఏం చేస్తున్నావు? ఎలా సహకరిస్తున్నావు? ఎలా ప్రార్థన చేస్తున్నావు? దేవుని బిడ్డలారా, పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో అంటాడు 3వ అధ్యాయంలో, మీ ముందు ఒక ఓపెన్ డోర్ని నేను పెట్టినాను, ఒక ద్వారం తెరిచిన ఎవరు ముయ్యలేరు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో కావాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవునితో కదిలేవారు కావాలి. దేవుడు కదలకుండా ఆగిపోతే తట్టుతూ ఉండాలి. దేవుడు ద్వారం తెరిచింది అనుకోండి, దేవునితో కదులుకుంటా పోయేవారు కావాలి. దేవుని బిడ్డలారా, వ్యతిరేకులు లెగుస్తూనే ఉంటారు, ఆపేవాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వేం చేస్తావు? నువ్వు నిలబడి మనకేంటంటే దినాలలో అంతా మొబైల్ వీడియో రాగానే చూస్తాం మనం కదా, వాళ్ళు పంపిస్తారు వీడియోస్, వీళ్ళు పంపిస్తూ ఉంటారు, చూసి ఏం చేసేది లేదు, చేసేదేం లేదు, చూస్తూ ఉంటాం. మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి, మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి, ఏం చేయము. దేవుడు మన కళ్ళ ముందు తెచ్చేటప్పుడు మనం ఏం చేయాలా? వీ నీడ్ టు ఎంగేజ్ విత్ దోస్ ప్రిన్సిపాలిటీస్. ఈ ఉదయము వాళ్ళ కోసం ప్రార్థన చేసిన నేను, ప్రభువా ఆ బిడ్డలను విడిపించిన ఆయన, న్యాయం చేకూర్చిన ఆయన, అన్యాయము నుంచి తొలగించి ప్రభువా అని ఉదయం ప్రార్థన చేసిన లేచినప్పుడు నేను వీ నీడ్ టు ఎంగేజ్. ఎప్పుడైతే మన బిడ్డలు, మన తోటి సహోదరులు, సేవకులు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మనం వీ నీడ్ టు ఎంగేజ్ విత్ దెమ్, స్టాండ్ విత్ దెమ్. నిన్నటి దినాన ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ స్టేటస్లో పెట్టిన వెంటనే అన్నాను, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ అని చెప్పగానే పాస్టర్ గారు చాలా వందనాలని. ఈరోజు మార్నింగ్ భవానీ నాకు మెసేజ్లు పెట్టినాడు ఆయన గురించి, వీడియోస్ నాకు వచ్చినాయి. ఆ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో ఆ వీడియోస్ నాకు వచ్చినాయి. దేవుని బిడ్డలారా, మన వాళ్ళు దేవుని కోసం పోరాడుతున్నారు, వాళ్ళ కోసం కాదు, ఆత్మల కోసం పోరాడుతున్నారు. కానీ సంఘస్థులు మాత్రము ఆదివారం మాత్రము ఒక కన్సర్ట్ ఆనందించినట్లుగా, ఒక ప్రోగ్రాము ఆనందించినట్లుగా, ఒక సినిమా ఆనందించినట్లుగా ఆదివారాలు వచ్చిపోవడమే పెద్ద పోరాటం వాళ్ళకి. చాలా పెద్ద ఆదివారం రావడం పెద్ద పోరాటం. ఇక దేవుని కోసం పోరాడేది మరో పోరాటం. అది దేవుని బిడ్డలారా, డోంట్ గెట్ అఫెండెడ్ వెన్ ఐ స్పీక్ లైక్ దిస్. సమయము తక్కువ లేనందున మనం ఎక్కువగా ఒకరినొకరిని మందలించుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు ఐ వాంట్ టు సే ఓన్లీ వన్ థింగ్. మన ముందు ఎన్ని ద్వారాలు దేవుడు తెరిస్తున్నాడు. ఐ వాంట్ అప్రిషియేట్ ద చర్చ్. మణిపూర్ విషయంలో ద్వారం తెరిస్తే జంప్ అయినారు, ఆఫ్రికా విషయంలో ద్వారాలు తెరిస్తే జంప్ అయినారు మనలు. ఎక్కడెక్కడ అవసరం వస్తే అక్కడ ఆర్థిక రీతికి కానీ, మెటీరియల్ రీతిగా కానీ, మినిస్ట్రీ పరంగా కానీ మన చర్చ్ ఎప్పుడు కూడా ఏ కాలంలో ఆర్ఫన్ విషయంలో కానీ, సేవకుల విషయంలో కానీ ఆ రీతిగా అయితే ఎక్కడ కూడా ఆగలేదు. కానీ ఒకే ఒక బాధ ఏంటిదంటే, ప్రార్థనలో మాత్రం అంత లేరు, ప్రార్థన జీవితం అంతా లేదు, దేవుని ఆత్మలో అట్లా కదలట్లేదు. దేవుని బిడ్డలారా, అది లేకపోతే అన్నీ లేనట్లే అనే సంగతిని మీరు అర్థం చేసుకోండి. మాసిదోనియ సంఘస్థులు ఆ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని పౌలు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, వాళ్ళు కేవలము ఆ దారిద్రత్వంలో వాళ్ళు ధారాళంగా ఇచ్చిన వారు కాదు, కానీ మొట్టమొదటిగా దేవునికి సమర్పించుకొని
దేవునికి మహిమకరంగా బ్రతుకుతూ వాళ్ళు కలిగిన దాంట్లోంచి ఇచ్చినారని చెప్తా ఉన్నాడండి. దేవుడు మన యందు మహిమ పొందాలా, దేవుడు మన యందు ఘనత పొందాలి, మన యందు ఆయన కీర్తిని మనం పొందుకునేటట్టుగా మనల్ని మనం సరిదిద్దుకొని దేవునితో అనుసంధానము కావాలి. హల్లెలూయా. మీ అందరికీ శ్రమలు ఉన్నాయి నాకు తెలుసు, మీకు అందరికీ పోరాటాలు ఉన్నాయి నాకు తెలుసు. కానీ దేవునికి తెలియదా? తెలిసే ఇవన్నీ చేయమన్నాడా? తెలిసే ఇలా బ్రతుకుమన్నాడా? తెలిసే ఈ ఆజ్ఞలు ఇచ్చినాడా? తెలిసే ఈ రీతిగా నడుమని చెప్తున్నాడా? ఒకసారి ఆలోచన చేద్దాము. అంటే దేవునికి తెలిసినప్పటికీ ఈ రీతిగా బ్రతుకుమని చెప్తున్నప్పటికీ మనం సమర్పించుకోకపోవడము, మన సమయము, మన కాలమంతా వృధా చేయడము దేవుని బిడ్డలారా దేవుడు ఇష్టపడట్లేదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, నిర్మోహమాటంగా చెప్తున్నాను నేను, మీరు మొబైల్ ఫోన్లతో ఎక్కువ గడుపుతారు దేవుని కంటే. అది దేవుడు అయిపోయినాడు మీకు. మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే మనకి కాలం గడవనట్టుగా తహతహలాడుతుంటారు. మొబైల్ ఫోన్కి దేవునికి ఇచ్చే స్థానం ఇచ్చేసినారు. వాడండి, అవసరానికి వాడండి, సరైన పనికి వాడండి, కరెక్ట్ ఉద్దేశం కోసం వాడండి. కానీ దేవునికి ఇచ్చే సమయము, ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక గదిలో ఫోన్ ఇట్లా పెట్టి ఆ గదిలో మీరు అక్కడ కూర్చొని పువ్వులు మన హైందవులు చేస్తారు చూడండి, అట్లా ఒకసారి ఊహించుకోండి. మీరు అక్కడ ఫోన్ ఉంటుంది అక్కడ. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ టుడే. దే ఆర్ సో కనెక్టెడ్ టు దర్ మొబైల్ ఫోన్స్, బట్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ గాడ్. స్టే కనెక్టెడ్ విత్ గాడ్. దేవునితో కనెక్టెడ్గా ఉండండి. విశ్వాసులతో మరి ఎక్కువగా దగ్గరగా కనెక్ట్ అయ్యి ఒకరినొకరు పురికొల్పి నువ్వేం చేస్తున్నావు, మనం ఇది చేద్దాము, దేవుని కోసం ఇలా బ్రతుకుదాము, నేను ఇలా చేస్తాను. సంఘము అట్లా ఒకరినొకరు ప్రోత్సహించుకొని ముందుకు సాగాలి. ఎందుకంటే బయట వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తారు, బయట వారు మనం ద్వేషిస్తారు. మనమంటే ఇష్టంలే, యేసు ప్రభు అంటే పేరంటేనే ఇష్టపడరు వాళ్ళు. మనల్ని ద్వేషిస్తున్నప్పుడు దేవుణ్ణి దగ్గరగా కనెక్టెడ్గా మనం అనుభవించేటట్టుగా ఉండాలి. ఒకరినొకరు చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యి దేవుని పనిలో మనం ముందుకు సాగేటట్టుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎన్నో ఓపెన్ డోర్స్ని మన ముందు పెడతా ఉన్నాడు. ఇక్కడికి వెళ్తున్నాం అంటే దాని అర్థం ఏంటిది? ఇట్స్ ఎన్ ఓపెన్ డోర్. అక్కడ ఎవరున్నారు? ముందే దేవుడు ఉన్నాడు. ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తు. అంటే అక్కడ ఏముంటుంది? పోరాటం ఉంటాయి. ఏం శక్తులు ఉంటాయి అక్కడ? భయంకరమైన శక్తులు ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలా? మీరు వాళ్ళతో పాటు ఇక్కడ సహకరించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ పోరాటం ఉంది. ఎక్కడ? కుకట్పల్లిలో దేవుడి ద్వారా. అక్కడ ఏమొస్తాయి ఇప్పుడు? ఎవడురా వీడు, ఎక్కడి నుంచి వచ్చినాడు, వీడు ఇంతకాలం కనబడలేదే, మా ఏరియాలో ఎందుకు వచ్చినాడు, ఇక్కడ చెడుతానికి కారణం మేమే, వ్యభిచారానికి కారణం మేమే, అంధత్వానికి కారణం మేమే, ఈ నాస్తికత్వానికి కారణం మేమే, విగ్రహార్థానికి కారణం మేమే కదా ఇక్కడ సమస్తమును నడిపించేది. ఈయన అడుగు పెట్టింది ఎందుకు? ఇంతో పాటు వీళ్ళు వచ్చిండ్రు, ఎవరు, ఎందుకు వచ్చినారు? అప్పుడు ఏం జరుగుతుంది? పోరాటము మొదలవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీరేం చేయాలా? మీరు వెనకాల నిలబడాలా. ఇంతకుముందు ఒక్కొక్కరు ఎట్లా నిలబడ్డారు? నేను నిలబడాలి, నేను ప్రార్థించాలి, నా సమయంను వృధా చేయదు, వ్యర్థమైన వాటికి నేను ఇవ్వదు. అక్కడ దేవుని పని జరుగుతూ ఉంది, నేను ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరం లేచి నిలబడదామా? ఇప్పుడు పోరాడండి అక్కడ శక్తులతో. సంఘానికి దేవుడు తన నామంనిచ్చినాడు, సంఘానికి అధికారం ఇచ్చినాడు. సంఘంతో అంటున్నాడు, పాతాళపు ద్వారాలు నీ దగ్గర నిలబడవంటున్నాడు. సంఘానికి చెప్తున్నాడు, నువ్వు పలుకు నేను చేస్తా అంటున్నాడు, నువ్వు ఆజ్ఞాపించి నేను చేస్తా అంటున్నాడు. ఆ శక్తులతో మాట్లాడు, అవి కదిలిపోతాయని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, చేతులు ఎత్తండి, ప్రార్థన చేయండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. మౌన ప్రార్థనలు సంఘాల్లో చేయకూడదు. నోరు తెరిచి ప్రార్థన చేయండి.
ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి.